అండి మా ఇంట్లో అయితే ఇవాళ చికెన్ పకోడీ చేస్తున్నా స్నాక్స్లోకి. మధ్యాహ్నం అయితే కర్రీ చేశాను. ఎంత కర్రీ తిన్నా బిర్యానీ తిన్నా ఈ చికెన్ పకోడీ అంటే పిల్లలకి చాలా ఇష్టము. అందుకనేసి ఇంకా మెత్తటి ముక్కలు అయితే తీసి పెట్టాను. మధ్యాహ్నం చికెన్ కర్రీ చేసేటప్పుడు మెత్తటి ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా చేసి అందులో అయితే ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసేసి బాగా కలిపేశాను. అందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి కలిపి ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేశాను. పెట్టి ఆయిల్ అయితే పెట్టి అందులో మనం కలుపుకున్నది వేసేసాను. విడివిడిగా ఒక్కొక్క ముక్క వేయాలి, అలాగే ముద్దలాగా వేయకూడదు. చికెన్ పకోడీ వేసేసి బాగా ఫ్రై అయ్యాక తీసి పెట్టేశాను. ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసి పక్క తీసి మళ్ళీ ఒకసారి వేసి ఫ్రై చేసుకున్నాం. అప్పుడు బాగా ఫ్రై అవుద్ది. ఇంకా అందులో తీసేసాక ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకొని తింటే చికెన్ పకోడీ సూపర్గా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పెట్టమా.